The untold story of Joseph unleashes unlimited blessings unearthed in him. మనకి యోసేపు యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు, చెప్పబడినటువంటి సంగతులు కూడా అనేకమైనటువంటి ఆశీర్వాదాలని మనకు కుమరించేవిగా, అందించేవిగా ఉంటున్నాయి. As young people, we have always a persistent question in the heart, lingering: is it pure life in the corrupted world? క్రైస్తవులైనటువంటి వారంగా, ప్రత్యేకంగా యవనస్తులుగా మన మనసుల్లో ఎప్పుడు తచ్చాడి గింగురలాడటం అనేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ చెడిపోయినటువంటి ప్రపంచంలో పరిశుద్ధంగా క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చా విజయవంతంగా అని. So we conclude and infer saying that it is not possible, therefore let us contaminate it with the world as well. అంచేత దానికి మనము ఇలాంటి నిర్ధారణకు వస్తామంటే ఇది సాధ్యం ఎలా కాదు, కాబట్టి లోకంతో పాటు మనం కూడా అలాంటి అపవిత్రతలో జీవిస్తే పర్వాలేదు అనుకుంటాం. If not contaminate, let us at least compromise. కనీసం దాంతో పాటు అపవిత్రం కాకపోతే కనీసం రాజీ అన్న పడదాం అనుకుంటాం. But the Bible tells otherwise this story. అయితే బైబిల్ దీనికి భిన్నమైనటువంటి కథ చెప్తుంది. Joseph is an iconic personality for this question to answer that it's possible to live in a corrupt, contaminated world. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబిచ్చే దాని కొరకై అక్రమమైనటువంటి అపవిత్రమైనటువంటి లోకంలో సైతం పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించడం సాధ్యమని చెప్పి ఉన్నతమైన మాదిరి ఆయన. Especially in the beginning days of the human race, where law was not there, spiritual resources were not there for him to support his Christian walk, but he was a successful pioneer. ప్రత్యేకంగా ఆది దినాల్లో ఎప్పుడైతే ధర్మశాస్త్రం లేదో, ఆత్మీయమైనటువంటి జీవితం కొరకైనటువంటి వనరులు లేవో, అలాంటి విషయంలో కూడా ఆయన ఆత్మీయమైనటువంటి విషయాల్లో ముందుగా నడిచినటువంటి ఒక వీరుడుగా ఉండడాన్ని మనం చూస్తాం. His life is a challenge across all the dispensation for any believer. కనుక ఆయన జీవితము ఏ విశ్వాసికైనా, ఏ యుగంలో ఉన్నటువంటి వారికైనా కూడా సవాలుతో కూడినటువంటి జీవితం. If only it were possible to live a successful, godly Christian life in a perverse, contaminated, corrupt world in the days of Joseph, it warrants us that it is possible even today to live a successful Christian life in this corrupt world. యోసేపు ఆనాటి అపవిత్రమైన, వక్రమమైన, చెడిపోయిన లోకములో ఆయన దేవుని కొరకైనటువంటి పరిశుద్ధమైన, విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించగలిగితే ఈ దినాల్లో సైతము క్రైస్తవ జీవితాన్ని విజయవంతంగా ఇలాంటి లోకంలో జీవించడం సాధ్యమే అని మనకు అర్థమవుతుంది. In Egypt, where he was either in the Potiphar's house or in the palace, there were no believers. యోసేపు ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు పోతిఫర్ ఇంట్లో కావచ్చు, లేక ఫరో యొక్క భవనంలో కావచ్చు, విశ్వాసులు ఆయన చుట్టూ ఎవరు లేరు. No fellowship, అలాంటి సహవాసం no లేదు, word of God, ఇలాంటి వాక్యం లేదు, no youth retreats like this, ఇలాంటి యూత్ రీనియన్లు లేవు, no tons of messages in the YouTube. యూట్యూబ్ లో వందల కొలది వర్తమానాలు లేవు. Not even a family was with him in the beginning days. ఆరంభ దినాల్లో కనీసము కుటుంబము సంబంధమైన ఆత్మీయత కూడా లేదు. The only support and the source he derived is God. ఆయనకున్నటువంటి ఒకే ఒక బలము, ఒకే ఒక ఆధారము దేవుడు. That's the reason, as the Bible records, that God was with Joseph and he was a successful man. ఆ కారణంచేతే బైబిల్లో రాయబడింది కదా, యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లెనని. So if God is with us, no matter where we are, we will be prosperous. కనుక దేవుడే గాని మనకు తోడై ఉండినట్లయితే ఏ స్థలంలో మనం ఉన్నా పర్వాలేదు, మనము వర్ధిల్తాం. In the second session, this session, we consider some of the characteristics of Joseph in relation to his spiritual prosperity. ఈ రెండవ భాగములో యోసేపు ఆత్మీయంగా వర్ధిల్లినటువంటి దాంట్లో ఆయనకు కొన్ని ఆత్మీయమైనటువంటి లక్షణాలని మనం చూడటానికి ప్రయత్నిస్తాం. The characters of Joseph, or the Christian life of Joseph, is unique at least for 5 reasons. చూడండి, యోసేపు యొక్క క్రైస్తవ జీవితము లేక ఆయనకు ఆత్మీయ జీవితం కనీసం 5 కారణాలను బట్టి అసమానమైంది, ఇలా ప్రత్యేకమైనదిగా ఎంచబడుతుంది. Number 1, he was decked with a coat of multicolors. మొట్టమొదటి కారణము ఆయన వివిధ రంగులు అంటే రంగురంగుల వస్త్రము చేత ధరించబడ్డాడు. And I think nobody in the whole scriptures has such a coat made with
multiple colors. కాబట్టి నేను అనుకుంటా లేఖనాల్లో అలాగన వివిధమైన రంగుల చేత చేయబడినటువంటి వస్త్రమును ధరించుకున్నటువంటి వారు మరెవరు లేరు అనుకుంటాను. Adam was decked with a leather coat, but it was not multicolored, I guess. ఆదాము చూచినప్పుడు చర్మముతో చేయబడినటువంటి వస్త్రాన్ని ధరించాడు కానీ, చొక్కాయలు ధరించాడు కానీ అది అనేక రంగులతో చేయలేదు. But reason number 2 is an interpreter of dreams. రెండవ కారణము యోసేపు కలల భావము చెప్పేవాడు. There are at least 6 dreams he is associated with. కనీసము 6 కళల విషయంలో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. And thirdly, he was the in charge for the food corporation of Egypt in those days. మూడోదిగా చూసినప్పుడు ఆ దినాల్లో చూసినప్పుడు ఐగుప్తు యొక్క ఆహార శాఖ మంత్రిగా తాను ఉంటున్నాడు FCEకి. It was the first food corporation in the whole world. కాబట్టి అది సర్వ ప్రపంచంలో కూడా మొట్టమొదటి ఫుడ్ కార్పొరేషన్. And he is the first person who has initiated the warehouses for the food grains to be stored. తర్వాత ఈ యొక్క ఆహార ధాన్యాలు నిల్వ చేసే దాని కొరైనటువంటి ఆ ధాన్యముల కొరకు గిడ్డంగులను ఆయన కట్టినటువంటి మొట్టమొదటి వాడు ఆయనే. Today one of the challenges of FCI, Food Corporation of India, is how to preserve the food grains from the what is that? ఎలకలు ఏమంటారు? Rats. ఇది నాన్ని FCI వారికి ఉండేటువంటి గొప్ప సమస్య ఏంటంటే ఎలకల బారిన పడకుండా ఎట్లాగన పంటను లేకపోతే ఈ ఆహారాన్ని ధాన్యాలని కాపాడాలని. But Joseph stored it for 14 years. అయితే చూడండి యోసేపు 14 సంవత్సరాలు దాచాడు. I think if Joseph were present, our team would have gone there to visit him to get some tips as to how the FCI has to be maintained. కాబట్టి దినాలు కానీ ఒకవేళ యోసేపు ఉండింటే మనకు వాళ్ళు కొంత బృందం పంపించేవారు ఎలాగ ఇన్ని రోజులు నిలువ చేయాలనేసి కొన్ని ఆయన నుంచి సూచనలు పొందేదానికి. But he sustained the people of Israel and as well as the Egypt for all these years. అయితే ఆయన ఇశ్రాయేలీయులని ఐగుప్తులో ఉన్న వారందరినీ కూడా అనేకమైనటువంటి సంవత్సరాలు ఆయన కాపాడుతూ వచ్చినాడు. And fourthly, as the Bible says, he is the longest ruler of Jew across the biblical history. Ruled 80 years the Egypt as viceroy, prime minister of Egypt. నాలుగవ కారణం చూసినప్పుడు ఆయన బైబిల్ చరిత్రలో ఎక్కువ సంవత్సరములు అత్యధికముగా పరిపాలించినటువంటి ఏలినటువంటి యూదుడుగా చూస్తాం. ఐగుప్తు ప్రాంతం అంతట్లో కూడా 80 సంవత్సరాల పాటు ఆయన ప్రధానమంత్రిగా పరిపాలించాడు. Even the wisest man called Solomon ruled the people for 40 years. జ్ఞాని అందరికంటే జ్ఞానం కలిగినటువంటి వాడు సొలొమోను సైతం 40 సంవత్సరాలు పరిపాలించాడు. Even the first king called Saul ruled the people of Israel for 40 years. మొదటి రాజు అయినటువంటి సౌలు కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు పాలించాడు. And sweet singer of Israel, the God's own heart, David ruled the people of Israel for 40 long years. ఇశ్రాయేల్ యొక్క మధుర గాయకుడు దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు ఇశ్రాయేల్ ప్రజలను ఆయన 40 సంవత్సరాలు పరిపాలించాడు. But Joseph doubled that period, 80 years as a prime minister, unshakable throne. అయితే యోసేపు దానికి రెండింతలుగా 80 సంవత్సరాలు ఏమాత్రము కదిలించబడినటువంటి సింహాసనంపై ఆసీనుడయ్యాడు. So 4 reasons we have seen until now. The first one is he is decked with a coat of colors. కనుక 4 కారణాలు ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిదిగా వివిధ రంగుల వస్త్రములు ధరించిన వాడు. And secondly is the interpreter of dreams. రెండవదిగా కలల భావము చెప్పగలిగిన వాడు. And thirdly is food corporation of Egypt. మూడోదిగా చూసినప్పుడు ఆయన ఐగుప్తు యొక్క ఆహార శాఖకి ఆయన మంత్రిగా తాను ఉన్నాడని. And fourthly we see that he is the longest ruler of Egypt. నాలుగోదిగా చూస్తాము ఐగుప్తుపై అత్యధికముగా పరిపాలించినటువంటి ఏలికగా మనం చూస్తాం. And fifthly and finally is the prototype, a complete prototype for the first time in the book of Genesis to Christ. ఐదవది చివరిదిగా ఆది కాండములో మొట్టమొదటిదిగా యేసుక్రీస్తు ప్రభువారి ముంగుర్తుగా ఆయనకి సాదృశ్యముగా ఉన్నటువంటి వ్యక్తి ఈయననే మనం చూస్తాం. But if I say like that, you may say, brother Isaac is also there. అలాంటి మాట నేను చెప్పాను అనుకోండి, మీరేమంటారంటే బ్రదర్ ఇస్సాకు కూడా ఉన్నాడు కదా అంటారు. But when it comes to Joseph, there are at least 20 similarities. అయితే యోసేఫ్ విషయానికి వచ్చినప్పుడు ఆయనకి ప్రభునకు 20 పోలికలు ఉన్నాయి.
He was sent by father to see the brethren. ఆయన సహోదరులను చూడటానికి కొరకే తండ్రి చేత పంపించబడ్డాడు. And finally he was exalted onto the throne. చివరిగా ఆయన సింహాసనం పైకి హెచ్చించబడ్డాడు. Joseph ruled the people 80 years. యోసేపు 80 సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించాడు. But heavenly Joseph kingdom has no end. He is going to rule 1000 years. అయితే పరలోకపు యోసేపు ఆయన రాజ్యానికి ఎలాంటి అంతము లేదు. ఆయన 1000 సంవత్సరాలు ఈ భూమిపై పరిపాలించునై ఉన్నాడు. What is celestial Joseph we have? అలాంటి పరసంబంధమైన యోసేపును కలిగి ఉన్నాం. Although we do not have the earthly Joseph, భూ సంబంధమైన యోసేపు మనకు లేకపోయినప్పటికీ, but heavenly Joseph is still alive. అయితే పరసంబంధమైనటువంటి యోసేపు ఇంకా సజీవుడు. He is feeding the people across all the ages, not only in teenagers, years. ఆయన అన్ని కాలాల్లో మరి అన్ని యుగాల్లో సైతం కష్ట సమయాల్లో మాత్రమే కాదు, అందరినీ పోషిస్తుంటున్నాడు. But today that God is still alive. అదే దినాన్ని ఆ దేవుడు ఇంకా సజీవుడు. So the characters of Joseph are unique, and they always challenge us to follow Christ in this present dispensation. ఈ యోసేపులో ఉన్నటువంటి లక్షణాలు ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఈ యుగంలో ఉన్నటువంటి మనం కూడా ఆయనలాగా యేసు ప్రభువారిని పోలి జీవించాలని ఆయన మనకు సవాలు విసురుతున్నాడు. In this session we are going to glean at least 5 characteristics of Joseph. ఈ భాగములో మనం కనీసము యోసేపు యొక్క 5 లక్షణాలని మనం చూడటానికి కొరకే పరిగెవేరేదాని కొరకే ప్రయత్నిస్తాం. We know that in Genesis chapter 37, Joseph is entering into the scene at the age of 17. మనం ఎరుగుదుము 17 సంవత్సరాల వయసులో ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు దృశ్యంలో మనకు అగుపడతాడు. At the age of 17, people listen to the words of mother and father. 17 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా తల్లి తండ్రి మాట వింటారా? All they fear God. లేక దేవునికి భయపడతారా? All they be more worried about godly things. దైవ సంబంధమైనటువంటి సంగతుల గురించి ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారా? We say like that, brother, పిల్లోడు teenage brother, వదిలేయండి. చూడండి, అలాగే మేము అన్నాం అనుకోండి, అంటే పిల్లోడు చిన్న పిల్లోడు బ్రదర్, టీనేజర్ విడిచిపెట్టాడు. But Bible gives a challenge for all the teens. అయితే బైబిల్లో ఇలాంటి యుక్త వయస్కులు టీనేజర్లు ఉన్నటువంటి వారందరికీ కూడా సవాలు విసురుతుంది. If you are 17, ఒకవేళ నీ వయసు 17 అయితే, or more than that, దానికంటే or ఎక్కువైతే, less than that, దానికంటే తక్కువైతే, if we are not living like Joseph, we are short of the scriptural standard. చూడండి, మనం యోసేపు లాగా జీవించలేకపోయినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి అంతస్తు స్థాయికి తగ్గుగా జీవిస్తుంటున్నాం. And we know that in chapter 50, he died at the age of 110. మనకు తెలుసు కదా, 50వ అధ్యాయంలో 110 సంవత్సరాల వయసులో చనిపోతాడని. So 93 years the Holy Spirit has profounded, allocated the scripture portion for all of us to read from chapter 37 except 38, spanning all the way to chapter 50 Genesis. ఆకారం చేత యోసేపు జీవితంలో సంబంధించి దేవుని పరిశుద్ధాత్ముడు 93 సంవత్సరాలైన జీవిత చరిత్రని ఆదికాండం 37వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు కూడా ఒక 38వ అధ్యాయం మినహాయిస్తే ఈ అధ్యాయాలన్నిటిలో కూడా ఆయన జీవితాన్ని రాశాడు. Now tell me, is it justifiable in a simple youth retreat like this to unzip, unlock, unleash the story of Joseph who has walked with God for 93 years? ఇప్పుడు మీరు చెప్పండి, 93 సంవత్సరాల పాటు దేవునితో నడుచుకున్నటువంటి యోసేపు జీవితాన్ని ఇలాంటి ఒకరోజు యూత్ రియూనియన్ లో పూర్తిగా మనం చూడటానికి కొరకై మనం దాన్ని ధ్యానించేదాని కొరకే సాధ్యపడుతుందా? It is doubly impossible. రెండంతలా అసాధ్యం అది. But however, owing to the paucity of time, we are going to call upon your attention to glean here and there certain things in relation to the life of Joseph. అయితే సమయ హద్దుబాటును బట్టి యోసేపు జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాల్ని అక్కడక్కడ పరగవేరుకునటానికి ప్రయత్నిస్తాం. Number 1, Genesis chapter 37. మొట్టమొదటి సంగతి ఆదికాండము 37. Verse 5 onwards, we see couple of dreams came to Joseph. 5వ వచనం నుండి కూడా 2 కలలు యోసేపుకు రావటం మనం చూస్తాం. We know that he had a dream about the field and the sheaves. మనకు తెలుసు కదా, ఆయన పనులు ఆ పొలములో ఉండేటువంటి ఆ కల కన్నాడు. And you know that all the sheaves fall down before only one sheaf. కనుక మనం ఎరుగుదాం కదా, మిగతా పనులను కూడా ఒకే పన ఎదుట సాగిల పడతాయి, సాష్టంగా పడతాయని. And they made obeisance to my sheaf.
అంటాడు, నా పన లేచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని సాష్టాంగ పడ్డాయి అంటాడు. And the second one, we have moon and stars, sun, moon and stars. రెండవ కళలో చూసినప్పుడు సూర్య చంద్రులు నక్షత్రాలు మనం చూస్తాము. But also we see here that they are going to fall before Joseph. అయితే ఈ కళలో కూడా వారందవన్నీ కూడా యోసేపు ఎదుట సాష్టాంగ పడతాయి. The first one field talks about the world, carnal things. కాబట్టి మొట్టమొదటిగా చూసినప్పుడు పొలము, లోకము, శరీర సంబంధమైన సంగతుల And గురించి second one, మాట్లాడుతుంది. celestial, which is heavenly and divine. రెండోదిగా చూసినప్పుడు పర సంబంధమైనటువంటి దైవికమైన సంగతుల గురించి Two మాట్లాడుతుంది. types of dreams we see here. ఇక్కడ రెండు రకమైన కళలు చూస్తాం. So both physically and spiritually, he is going to be a iconic personality because God was with him. అయితే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నటువంటి కారణం చేత ఆత్మీయమైనటువంటి విషయాల్లో, అలాగనే భౌతికంగా లౌకిక విషయాల్లో కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, గుర్తింపదగిన వ్యక్తిగా తాను అవుతాడు. So we can just caption this one as a dreaming person. కాబట్టి దీనికి మనం ఒక పేరు పెట్టుకుంటాము, కలలు కనినవాడు అని. Joseph is associated with at least 6 dreams. కనుక యోసేపు కనీసం 6 కళలతో ఆయనకు సంబంధం ఉన్నట్లుగా చూస్తాం. And 2 dreams pertaining to him. 2 కళలు ఆయన సొంతగా కనిన కళలు. And 2 dreams are there in the prison pertaining to the butler and buckler. 2 కళలు చెరసాల్లో ఉన్నప్పుడు పానదాయకుడు, భక్షకారుడు విషయం వారి కళలు. And later 2 dreams pertaining to Pharaoh, the palace. తర్వాత మిగిలినటువంటి 2 కళలు రాజభవనంలో ఫరో కనినటువంటి కళలు. But you have 3 sets of these 2 pairs of dreams. కాబట్టి ఇక మనం చూసినప్పుడు జతలుగా ఉన్నటువంటి 2 కళలు 3 మనం చూస్తాం. He interpreted all the dreams. ఈ కళలన్నీ భావం చెప్పాడు ఆయన. He saw the realization of all these dreams. ఈ కళలన్నీ నెరవేర్పును చూశాడు ఆయన. And he was also a blessed person in all these dreams. ఈ కళలన్నిట్లో కూడా ఆయన ఆశీర్వదించబడిన వ్యక్తిగా అయ్యాడు. In the first set of dreams, మొదటి కళలలో మనం చూస్తాము they are pertaining to his place. ఆయన స్థలమును గూర్చినటువంటి కళలవి. He was there in the valley of Hebron. ఆయన హెబ్రోన్ అనేటువంటి లోయలో ఉన్నాడు. It talks about his exaltation. అది ఆయన హెచ్చింపుని గురించి మాట్లాడుతుంది. And second set of dreams, we see that he was in the prison. రెండవసారి రెండు కళలు చూస్తాం కదా, చెరసాల్లో ఉన్నప్పుడు వచ్చాయి. That talks about the elevation of the butler. అది పానదాయకుడి యొక్క హెచ్చింపుని గురించి మాట్లాడుతుంది. And third set of dreams, we see the Pharaoh came in, he dreamed in palace. 3వ కళలు మనం చూసినప్పుడు ఫరో రాజభవనంలో ఉన్నప్పుడు ఆయన కలిగినటువంటి 2 కళలు. They talk about the glorification, or in other words to say exaltation, హెచ్చరిక. అది మనం చూసినప్పుడు హెచ్చరికను గురించి మాట్లాడతాయి. So first exaltation, మొదటిదిగా చూసినప్పుడు in హెచ్చింపబడుటము his place. ఆయన స్థలములో. And secondly, we see a elevation in the prison. రెండోదిగా చూసినప్పుడు చెరసాల నుండి పై స్థలానికి ఎక్కి వెళ్ళటము. And thirdly, we see the exaltation in the palace. మూడోదిగా చూసినప్పుడు రాజభవనములో హెచ్చరించటం. In all these things, Joseph was associated very intimately and closely. కాబట్టి ఈ సంగతులన్నిటిలో కూడా యోసేపు చాలా సన్నిహితంగా దగ్గరగా ఉన్నాడు. Now I want to ask you, how many dreamers are mentioned in the Bible? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడగ బైబిల్లో ఎంతమంది కళలు How కన్నవారు many ఉన్నారు? are in the Old Testament? పాత నిబంధనలో How ఎంతమంది? many are in the New Testament? కృత నిబంధనలో Who ఎంతమంది? is the first dreamer? మొదట కలగని Who is the వాడు, last dreamer? చివరి కలగని వాడెవరు? What about us? మన విషయం ఏంటి? I have answer for this last question. ఈ చివరి ప్రశ్నకు జవాబు ఉంది. And I too, you have answer for that as well. మీ దగ్గర కూడా జవాబు ఉందని నాకు తెలుసు. But what about the rest of the questions? అయితే మిగిలిన ప్రశ్నల సంగతి There are ఏంటి? at least 14 dreamers mentioned in the scriptures. లేఖనాల్లో చూసినప్పుడు 14 మంది కలలు కన్నవారు ఉన్నారు. And at least 11 dreamers in the Old Testament. కనీసం 11 మంది కలలు కనిన వారు పాత నిబంధనలో ఉన్నారు. And 3 dreamers in the New Testament. కృత నిబంధనలో 3 ఉన్నారు. And the first dreamer is mentioned in book of Genesis. ఆది కాండములో కళ్ళు కనేటువంటి మొదటి వ్యక్తి చెప్పబడ్డాడు. Who is he? ఆయన ఎవరు? Jacob is incorrect. యాకోబు తప్పు. Before that Jacob, we have a king there. He wanted to touch the wife of. యాకోబు మునుపుగా ఇస్సాకు భార్యను చేర్చుకోవాలని కోరినాడు. Abimelech, the first dream, or the first dreamer is Abimelech. కాబట్టి మొదటిదిగా అబీమెలెకు. Do you know who is the last dreamer in the scriptures? లేఖనాల్లో చివరిసారిగా కలగని వాడు ఎవడో తెలుసా? Jonah had no dream.
He has a vision. Do you know the difference between dream and a vision? చూడండి, యోహాను కల కాదు, దర్శనం. దర్శనానికి కళకు తేడా తెలుసుకోవాలి. Dream is a one thing which you get while you are in deep sleep. చూడండి, కళ అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చేది. Vision is that thing you will get while you are alive. చూడండి, దర్శనం అంటే నువ్వు మెలకుగా ఉన్నప్పుడే వచ్చేది. So they are contrasting things. కాబట్టి వ్యతిరేకమైన సంగతులు. There are only 3 dreamers in the New Testament. క్రొత్త నిబంధనలో 3 మాత్రమే కళ్ళు The కనవారు. first one is Joseph, who was betrothed to Mary. మొట్టమొదటిగా మరియకు ప్రదానం చేయబడిన యోసేపు. And secondly, the Magi is from east. రెండోదిగా చూసినప్పుడు తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు. And thirdly, sisters, Pilate's wife. మూడోదిగా చూసినప్పుడు సహోదరి పిలాతు భార్య. Her name is not mentioned, ఆమె పేరు చెప్పబడలేదు, but she was a dreamer. అయితే ఆమె కలగనినట్టుగా She dreamed about the Lord Jesus Christ. యేసు ప్రభువాని గురించి కలగనింది ఆమె. What a joy it is to know the dreaming Lord Jesus Christ. యేసు ప్రభువారు కలలో రావటం అనేది ఎంత గొప్ప సంతోషం. So in the first book of the New Testament, Matthew, we come across all these 3 dreamers. కాబట్టి మనం చూస్తాం కదా, మొట్టమొదటి పుస్తకమైనటువంటి సంగతిలో మత్తయిలోనే క్రొత్త నిబంధనలో ఈ ముగ్గురిని చూస్తాం. And later we have visions but no dreams. దాని తర్వాత మనం చూస్తాం కదా, దర్శనములో ఈ దర్శనాలు ఉంటాయి కానీ కళలు లేవు. But what about you and I? అయితే నీ విషయం, Do we have dreams? మన కళలు ఉన్నాయా? Dreams, so many times you get bad dreams. చాలా సార్లు మనకు పీడ కళలు వస్తుంటాయి. Think that you are killed and robbed by somebody else. కాబట్టి మనకు వచ్చే కళలంతా ఎవరో మనం చంపేసినట్లు, దొంగతనం చేసినట్లు. But usually we do not get dreams like this. అయితే ఇట్లాంటి కళలు రావు మనకు. How good if only we are dreamers like Joseph and dreamers like Jacob and dreamers like wise men. చూడండి, మనం గాని యోసేపు లాగా యాకోబు ఈ జ్ఞానుల వలె ఇలాంటి కళలు మనకు వచ్చండి ఎంత But బాగుంటుంది. in the New Testament, in the first chapter and second chapter, or in the first pages of the book of Matthew, we come across Joseph. We had at least 4 types of dreams. కాబట్టి మత్తయి సువార్తలో క్రొత్త నిబంధనలో మొదటి పేజీల్లోని యోసేపు 4 కళలు వేరువేరుగా కన్నట్లు చూస్తాం. Old Testament Joseph has 6. ఆ పాత నిబంధన యోసేపు 6 కళల విషయంలో Why New సంబంధం. Testament Joseph has only 4? అయితే క్రొత్త నిబంధన యోసేపు కేవలం 4. Why can't he had to? ఆయనకి ఎందుకు ఇంకెక్కువ 2 Because రాలేదు? exaltation is already done. ఎంచేతంటే అప్పటికే హెచ్చింపబడాడు. Because celestial Joseph is already exalted. ఎంచేతంటే పాత నిబంధన యోసేపు అప్పటికే హెచ్చించబడ్డాడు. So he will be there on the throne forever and ever. ఆయన సింహాసనం మీద సదాకాలం ఉండబోతున్నాడు. So therefore he has only 4 dreams reduced to 2. ఆ కారణం చేత ఈయనకి 4 కళలు 2 తగ్గించబడ్డాయి. And that 2 dreams are in order to protect the savior of the world. కాబట్టి ఆ కళలు కూడా ఆయన కన్నటువంటివి లోకరక్షకుణ్ణి కాపాడడానికి కొరకాయి. And what about the 4 dreams of Joseph in the Old Testament? పాత నిబంధనలో యోసేపుకు వచ్చినటువంటి 4 కళల సంగతి ఏంటి? He is the feeder of the world. ఆయన లోకమును పోషించిన వాడు. In the Old Testament we have the feeder of the world. పాత నిబంధనలో లోకాన్ని పోషించిన వాడు ఉన్నాడు. In the New Testament we have the savior of the కొత్త world. నిబంధనలో లోకమును రక్షించిన వాడు. Oh, greater than Joseph is here. ఇక్కడ యోసేపు కంటే గొప్పవాడు ఉన్నాడు. This Joseph is still on the throne. ఏ యోసేపు అయితే ఇంకా సింహాసనం మీద He ఉన్నాడు. calls all of us to have a heavenly dream today. కాబట్టి ఆ పర సంబంధమైనటువంటి కళలు మనం కళను కోరుతా ఉంటున్నాం. What are your dreams? నీ కళలు ఎలాగున్నాయి? Dream is not that what you get while you are in a deep sleep. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నువ్వు కలిగేటువంటిది కళ కాదు. But dream is one that makes you sleepless. అయితే కళ అంటే నిన్ను నిద్ర పట్టకుండా చేసేదే కళ. So what is that dream you have? కనుక ఇలాంటి కళగంటున్నావు నువ్వు. Have you ever thought that I want like Joseph? యోసేపు వలె నేను ఉండాలని ఎప్పుడన్నా అనుకున్నావా? Prime Minister. ప్రధానమంత్రిగా. But at the same time you have also see the valley. You need to be sold and resold and put into the pit and lot of other things are there. అదే సమయంలో లోయ అనుభవాలు కూడా నువ్వు చూడాలి. ఏంటంటే గోతిలో వేయబడాలి, అమ్మబడాలి, మళ్ళీ అమ్మి వేయబడాలి. ఇలాంటి శ్రమలు చాలా ఎదుర్కోవాలి. If I say like this, brother Joseph, దేమొద్దు ఉన్నట్లు ఉండేది ప్రార్థన చేయండి వెళ్ళిపోతా. నేను ఇలా చెప్పాను, మీరు అంటారు బ్రదర్ యోసేపు వద్దు ఏమొద్దు, ఇది బాగానే ఉంది ప్రస్తుతం, ప్రార్థన ఒకటి చేయండి అంట. So we want to be just like as we are today. కాబట్టి ఇప్పుడు ఎలాగున్నామో అలాగే But ఉండిపోవాలనుకుంటాం. you don't like to be elevated for his glory, కాబట్టి ఆయన మహిమలోనికి హెచ్చించబడ్డ మనకి ఇష్టం. exalted for his glory. ఆయన మహిమ నిమిత్తం హెచ్చించబడ్డ Now ఇష్టం. tell me, what is your dream? ఇప్పుడు చెప్పు, మీ కళ ఏంటి? As a Christian, don't live like a dreamless person. ఒక క్రైస్తవుడిగా జీవితంలో కళ లేని వ్యక్తిగా బ్రతకొద్దు. Lord, I want to live like a Paul. ప్రభువా, నేను పౌలు వలె I జీవించకూడదు. want to live like Brother
Brother Bakshi, సార్ భక్సింగ్ అలా I want to జీవించకూడదు. live like a great Billy Graham. గొప్ప దైవజనుడు బిల్లి గ్రహాం లా I want to జీవించకూడదు. live like that. నేను అలాగే I want to బ్రతకబోతున్నాను. be pure one, నేను holy one, పరిశుద్ధంగా ఉంటా, righteous one, నీతిమంతుడు ఉంటా. exalted in this world. ఈ లోకంలో That's my dream. ఇది నా కళ. Would you not realize it? అలాంటి కళ నెరవేర్పులోనికి నువ్వు రావా? What is your dream? నీ కళ ఏంటి? Don't just be a simple spectator. కనుక ఏదో సాదా సీదా ప్రేక్షకుల్లా ఉంటానుకోవద్దు. Yeah, you may think that, brother, I came to this Hyderabad for Gandhi Nagar, Ashok Nagar to prepare for competitive examination. ఏదో చిన్న ఉద్యోగం కొట్టిపోతా బ్రదర్. మీరు అనొచ్చు బ్రదర్, అశోక్ నగర్, గాంధీ నగర్ ఇక్కడ ఏదో నేను పోటీ పరీక్షలు రాసి చిన్న ఉద్యోగం ఏదో సంపాదిస్తామని వచ్చాను. You are not called to be a job seeker. నీవు ఉద్యోగం వెతికేటువంటి వాడగా ఉండాలని దేవుడు కోరట్లేదు. Joseph was not job seeker but a job giver. యోసేపు ఉద్యోగాన్ని వెతికిన వాడు కాదు, ఉద్యోగాలు ఇచ్చినవాడు. Do you know that? ఇది తెలుసా సంగతి? ఉద్యోగం వచ్చేదే కష్టమైతే ఇచ్చేది ఎక్కడ బ్రదర్? This all discouragement because you don't have a dream. కాబట్టి ఇదంతా నిరుత్సాహించదంటే మన మొదట కళ ఉండదు. Now you tell me, although we are not as pure as Joseph, but God of Joseph is still alive. Do you believe this? కనుక యోసేపు అంతా పరిశుద్ధులం పవిత్రులం మనం కాకపోయినా యోసేపు దేవుడు ఇంకా సజీవుడు, ఇది నమ్ముతున్నామా? Is God who has done miracles in Joseph's life, he is also able to do this? Do we believe this? కనుక యోసేపు జీవితంలో అలాంటి అద్భుతాలు చేస్తుంటే దేవుడు మన జీవితంలో చేయగలడని నమ్ముతున్నామా? So many times we say that just I want to be a group 1 officer, I want to be God's servant, I want to be a business person, just like that. కనుక చాలా సార్లు అంటుంటాం కదా, ఏదో గ్రూప్ 1 ఆఫీసర్ అయితే చాలు, దేవుని సేవకుడు అయితే చాలు, వ్యాపారస్తుడు అయితే చాలు అనుకుంటాం. But there are stars mentioned there. అయితే ఇక్కడ చూస్తాం కదా, నక్షత్రములు Moon mentioned there. అక్కడ Sun mentioned there. సూర్యుడు గురించి చెప్పబడింది. So they are all celestial bodies. కనుక ఇవన్నీ కూడా పరసంబంధమైనటువంటి. God wants to make you a celestial blessing before he can make you earthly a blessing. నీవు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదంగా దేవుడిని చేసేదాని మునుపుగా పర సంబంధమైనటువంటి ఆశీర్వాదంగా నేను చేయగొరుతున్నాడు. What is your dream? నీ కళ ఏంటి? Do you have a dream at least? నీ కనీసం కళ ఉందా? I have a dream that all of you can become a new generation who can shoulder this heavenly vision for his glory. కాబట్టి నాకు ఒక కళ ఉంది ఏంటంటే, మీరందరూ కూడా ఈ దేవుని మహిమార్థమై ఏక దర్శనాన్ని మీ భుజముల మీద తర్వాత తరం కొరకు మోయవారవ్వాలని. I have a dream that you all should be obedient to the heavenly vision. నాకు ఒక కళ ఉంది, అదేంటంటే మీరందరూ కూడా పరలోకం నుండి కలిగినటువంటి దర్శనానికి విధేయులు అవ్వాలని. I have a dream that all you be just like a Joseph. నాకు ఒక కళ ఉంది, అదేంటంటే మీరందరూ కూడా యోసేపును పోలి ఉండాలని. I have a dream that you all should be a job givers but not seekers. నాకు ఒక కళ ఉంది, అదేంటంటే మీరందరూ కూడా ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చేవారు అవ్వాలి, ఉద్యోగాలు వెతికేవారు కాకూడదు. I have a dream that you all should be exalted in this world both spiritually and physically. నాకు ఒక కళ ఉంది, మీరందరూ కూడా ఈ లోకములో భౌతికంగా హెచ్చించబడాలి, ఆత్మీయంగా హెచ్చించబడాలి. I have a dream that you all should be able to serve the Lord faithfully. నాకు ఒక కళ ఉంది, మీరందరూ కూడా దేవుని నమ్మకంగా సేవించాలి. I have a dream that we all should be caught up when Jesus comes. నాకు ఒక కళ ఉంది, యేసు ప్రభువారు వచ్చినప్పుడు మనమందరము పైకెత్తబడాలని. What about us? మన విషయం ఏంటి? The Lord was with Joseph and he was a prosperous man. యెహోవా యోసేపుకు తోడై ఉండెను, అతడు వర్ధిల్లెను. Today we have Emmanuel. God is with us. ఇది నాన్న మనకి ఇమ్మానుయేలు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. He is going to lead us through all the different path of our journey. మన యొక్క యాత్రలో అనేకమైనటువంటి మార్గాల్లో ఆయన మనల్ని నడిపించేటువంటి వాడుగా తాను ఉంటాడు. And secondly, Genesis chapter 37. రెండవది ఆదికాండం 37 verse 17. 17వ వచనమండి. And the man said that departed hence, for I heard them say, let's go to Dothan. And Joseph went after his brethren and found them
in Dothan. అందుకు ఆ మనుషుడు ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి. వారు దోతానుకు వెళుదాం రండి చెప్పుకుంటా వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. So secondly is a dutiful person. రెండవదిగా ఆయన విధి నిర్వహణలో నమ్మకస్తుడు, పని చేసేవాడు. పని చేసేవాడు. His father sent him to get a word from his sons. ఆయన తండ్రి తన కుమారుల యొక్క క్షేమం తెలుసుకుని రమ్మని పంపించాడు. He was there in Hebron Valley. ఆయన హెబ్రోను లోయలో ఉన్నాడు. Hebron means fellowship. హెబ్రోన్ అన్న మాటకి సావాసం అని So అర్థం. he has to go all the way to Shechem, which is 60 miles away. ఆయన 60 మైళ్ళ దూరంలో ఉన్న షెకీం అనే ప్రాంతానికి వెళ్ళాలి. But as he landed in Shechem, he discovered that his brethren were no more there. ఆయన షెకీం అనే స్థలానికి వెళ్ళేసరికి ఆయన ఏం కనుగొన్నాడంటే అక్కడ తన సహోదరులు లేరని. He was just not a simple duty bound person. ఆయన ఏదో పని చేయాలంటే చేయాలి అనేటువంటి వాడు కాదు. If you were just like that, ఒకవేళ నీవు అలాంటి స్థితిలో ఉంటే, if you were Joseph or just like that, లేక నువ్వు యోసేపు లాగే ఉంటే would have came back home నీవు వెనుక వచ్చేసేవాడివి. and told his father, I went there and they are not there, I don't know. తండ్రితో చెప్పేవాడు ఏంటంటే నేను వెళ్ళాను, వాళ్ళు అక్కడ లేరు, ఏమైందో తెలియదు అని. That's our city language. He is mindful to seek his brethren until they find them, until he finds them. కాబట్టి ఆయన వారిని వెతికి కనుగొనేంత వరకు కూడా ఆ పని చేసే విషయంలో ముందుకు వెళ్ళాడు. Again, it's Dothan is 20 miles away from Shechem. చూడండి, ఆ దోతానం చూసినప్పుడు 20 మైళ్ళ దూరం షెకీము నుండి. Shechem means shoulder. షెకీము అంటే భుజము అని అర్థం. Then Dothan means do plus than. Do means ek do. దోతాన్ అంటే దో ప్లస్ Two wells, రెండు cisterns. రెండు బావులు అని అర్థం. So they were there in Dothan. కాబట్టి ఇప్పుడు వీరు దోతాన్ లో ఉన్నారు. So for about 80 miles he has to travel. కాబట్టి ఇప్పుడు 80 మైళ్ళు ప్రయాణం చేయాలి. But for about a week's journey. ఒక వారం తరబడి But he was willing to travel. అయితే ప్రయాణం చేయడానికి Finally he ఇష్టపడ్డాడు. discovered his brethren. చివరికి తన అన్నలు కనుగొన్నాడు. He is not going to be honored there. అక్కడ ఆయన ఏం ఘనత పొందడు. But he will be scolded and sold out. అక్కడ ఆయన తిట్లు తినేవాడు అవుతాడు, అమ్మబడతాడు. But still he was willing to execute the duty shouldered on himself. అయినప్పుడు కూడా తనపై ఏదైతే బాధ్యత మోపాడో తండ్రి ఆ పని నిర్వహించే దాని కొరకే ఇష్టపడ్డాడు. It is a typical prototype of Jesus' obedience to his father, as we see in Philippians chapter 2. Jesus was obedient even unto the death of the cross. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి ఎలాగనైతే లోబడ్డాడో దాని సరిగ్గా ఆయన పోలికగా చూస్తాం. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఆయన అంటే యేసు ప్రభువారు తండ్రికి శిలువ మరణమునంతగా లోబడ్డాడు. This travel from Valley of Hebron to Dothan is a first step for a journey to the palace of Egypt. కాబట్టి చూడండి, ఈ హెబ్రోన్ నుండి దోతాన్కి ఆయన వెళ్ళినటువంటి ఈ యొక్క మొదటి ప్రయాణము రాజభవనం లేక సింహాసనం మీదకి వెళ్ళేదానికి మొదటి అడుగు. He doesn't knew that he is going to be in the palace. ఆయన తెలియదు రాజభవనంలోకి వెళ్తాడన్న రోజు. Neither his brethren ఆయన యొక్క అన్నలకు కూడా and తెలియదు, father. తండ్రికి కూడా తెలియదు. But God was doing all this sovereign thing. అయితే దేవుడే సార్వభౌమంగా ఇవన్నీ చేస్తూ వచ్చాడు. He rolled out all the plans of the earthly people. భూ సంబంధమైనటువంటి ప్రజల యొక్క ప్రణాళికల ఆలోచనలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టేశాడు. But he was willing to be dutiful to his father. తన యొక్క తండ్రి చెప్పినటువంటి పనికి విధేయుడవడానికి What about you and I? నీ విషయం నా విషయం. So many young people do not like to execute the duty entrusted upon them. చాలా మంది యవనస్తులైనటువంటి వారికి అప్పచెప్పబడినటువంటి పని నిర్వహించేటువంటి దాంట్లో ఇష్టం ఉండదు. Either at home or in the house of the Lord. అదొక ఇంట్లో గాని దేవుని మందిరంలో గాని. They are both lazy inside and outside. చూడండి, వారు లోపట సోమరులే, బయట సోమరులే. How come you expect God of Joseph could help you? అలాంటప్పుడు యోసేపు దేవుడు సహాయపడతాడని ఎలాగనుకోవచ్చు? He is not for ordinary people. He is for working hard, dutiful people. చూడండి, ఇలాగ సామాన్యంగా ఉండేటువంటి వారి కొరకు కాదు, దేవుడు పని చేసే వారి కొరకై, విధి నిర్వహించే వారి If కొరకై. you are studying, you have to study, work hard, tedious study. కాబట్టి ఒకవేళ నువ్వు చదువుకునే విద్యార్థి అయితే కష్టించి కష్టపడి నువ్వు చదివేవాడు ఉండాలి. Your study hours must be altogether different.
different. నువ్వు చదువుకునేటువంటి గంటలు సంపూర్ణంగా వేరుగా You ఉండాలి. should eat less, sleep less, read more. నువ్వు తక్కువగా తినాలి, తక్కువగా నిద్రపోవాలి, ఎక్కువగా చదవాలి. But what all you do is altogether different. అయితే మనం చేసేది ఏంటంటే దీనికి భిన్నంగా చేస్తాం. You eat more, you sleep more, read less. మనం ఏం చేస్తామంటే నిద్ర ఎక్కువ, తిండి ఇంకెక్కువ, ఎంత కరెక్ట్ చెప్తాడు చూడు ఇజ్రాయెల్. చదువు తక్కువ. అందుకని ఏం చేస్తాం చివరికి we accuse God, brother group 1 రాలేదు, group 2 రాలేదు brother, others have got brother, I didn't get brother, where is God brother, what are he is doing brother, my prayers are not answered brother, I became just a scapegoat for others brother. We keep on scolding. కాబట్టి చివరికి ఏం చేస్తామంటే దేవుని మీద నేరం మోపుతూ అంటాం కదా, ఏంటి బ్రదర్ నాకు ర్యాంక్ రాలేదు బ్రదర్, సీట్ రాలేదు బ్రదర్, ఇది రాలేదు బ్రదర్, ఎందుకు చదువుకున్నా దేవుడు ఇంత చేశాడు బ్రదర్, దేవుడు ఎక్కడున్నాడు బ్రదర్ అనేసి నేను అందరూ తిడుతున్నారు బ్రదర్ అంటారు. Ultimately will come to the accusation. Accusating God is the spirit of Lucifer. చివరికి దేవుని మీద నేరమే మోపుతాము. చూడండి, నెపము మోపేటువంటి లక్షణం గుణము సాతానుది. Do you know Adam and Eve haven't harbored this habit earlier? చూడండి, మీకు తెలుసు కదా ఆదాము హవ్వల లోపట ఇలాంటి గుణం ముందు లేదు. Genesis chapter 3, Lucifer brought this spirit. చూడండి, God said. ఆదికాండము 3వ అధ్యాయంలో లూసిఫరే ఈ తత్వాన్ని తీసుకొచ్చాడు. ఇది నిజమా, దేవుడు చెప్పాడా అని. Hath God said? దేవుడు చెప్పాడా? God said? దేవుడు చెప్పాడా? This is the spirit you harbor every time. కాబట్టి ఇలాంటి గుణాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం. This is the spirit of Lucifer. కనుక ఇది లూసిఫర్ యొక్క గుణం. We have to skip out of this spirit. కాబట్టి ఇలాంటి గుణాన్ని మనం విడిచిపెట్టాలి. For not being blessed, you are the only reason. కనుక ఆశీర్వదించబడకపోవడానికి నీవే కారణం. For not being prosperous, you are the only reason. వర్ధిల్లకపోవడానికి నీవే కారణం. For not being successful, you are the only reason. విజయవంతంగా ఉండకపోవడానికి నువ్వు ఒక్కడివే కారణం. For anything, you are the only reason. God is on the throne, and if only you are willing to seek His face again, He wants to do the miracles. కాబట్టి దేని కొరకైనా కూడా నీవే కారణము. దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, ఆయన ముఖాన్ని నువ్వు తిరిగి చూడగోరి, నువ్వు సమకూర్చబడగోరితే. If I say like this, you also say that నాకు పెళ్లి కాకపోవటానికి కూడా మీరే కారణమా అని. మీరు అనొచ్చు పెళ్లి కాకపోవడానికి కూడా నేనే కారణమా అనేసి. We praise God. In the New Testament, the first miracle Jesus did was in the wedding, John chapter 2. కనుక దేవునికి స్తోత్రము. క్రొత్త నిబంధనలో యేసుప్రభువారు యోహాను సువార్త 2లో పెళ్లి సందర్భంలో మొదటి అద్భుతం చేశాడు. So he is going to do that miracle in our wedding as well. కాబట్టి ఆయన నీ వివాహ విషయంలో అలాంటి అద్భుతాన్ని చేయబోతున్నాడు. No matter others may forsake and forget, but he will never do that. కనుక బహుశా వేరే వాళ్ళు నేను విడిచిపెట్టొచ్చు, మర్చిపోవచ్చు, ఆయన నిన్ను మర్చిపోడు. Because he laid down his life for you. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని కొరకు Jesus పెట్టాడు. shed his precious blood for you. యేసుప్రభువారు తన ప్రశస్త He రక్తాన్ని died for you on the cross. శిలువ మీద నీ కొరకు మరణించాడు. So how come you think that he is going to forget and forsake you? కాబట్టి ఎలాగ ఆయన విడిచిపెడతాడు, మర్చిపోతాడు అనుకుంటావు. Even earth and the heaven could be dismantled, but the purpose and the plans of God in relation to you will never be frustrated. భూమి ఆకాశములు తొలగిపోయేటువంటి స్థితి రావచ్చు, కానీ నీ పట్ల దేవుడు కలిగినటువంటి ప్రణాళికలు గాని సంకల్పాలు గాని ఎప్పుడూ వమ్ము కావు. God says in Isaiah, no matter whether the mountains, the seas, all may roar, but my grace, mercy shall never depart from you. యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు కదా, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు. His mercy is always with us. His grace is always with us. చూడండి, ఆయన కృప, ఆయన కనికరం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. But what all we need to do is we must be dutiful. అయితే మనం చేయాల్సింది ఏంటంటే పని చేసేటువంటి బాధ్యత కలిగిన వారు ఉండాలి. If a Christian is not faithful in a place where he is placed, he can never be faithful in any place wherever he places. కనుక ఒక క్రైస్తవుడు తాను ఉంచబడిన స్థలంలో నమ్మకంగా తాను లేకపోతే తాను ఏ స్థలంలో ఉంచబడినా నమ్మకంగా ఉండడు. If you are not faithful in Hebron, you will not be faithful in Shechem. మీ హెబ్రోన్ లో నమ్మకంగా లేకపోతే షెకెంలో నమ్మకంగా ఉండలేదు. If you are not faithful in Shechem, you will never be faithful in Dothan. నువ్వు షెకెంలో నమ్మకంగా లేకపోతే డోతాన్లో నమ్మకంగా ఉండవు. If you are not faithful in Dothan, you will never be faithful in Ishmael.
Ishmaelites. కనుక నువ్వు డోతానులో నమ్మకంగా లేనట్లయితే ఇష్మాయిల్ చెరలో ఉన్నప్పుడు నమ్మకం If ఉండవు. you are not faithful there, you will never be faithful in Potiphar's house. అక్కడ నువ్వు నమ్మకంగా లేకపోతే పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా If ఉండవు. you are not faithful there in Potiphar's house, you will never be faithful in the prison. నువ్వు పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా లేకపోతే చెరసాల్లో నమ్మకంగా If you ఉండవు. are not faithful in the prison, you will never be faithful in the palace. నువ్వు చెరసాల్లో నమ్మకంగా లేకపోతే రాజభవనంలో ఇప్పుడు నమ్మకంగా ఉండవు. There are no shortcuts for the success. విజయానికి అడ్డుదారులు ఏవి ఉండవు. From Hebron to palace or Egyptian palace, there is no shortcut, but he has to pass through this, what is called war, or called Potiphar's house and prison. కాబట్టి ఆయన చూడండి హెబ్రోన్ నుండి రాజభవనానికి సింహాసనం మీదకి ఐగుప్తులో వెళ్ళేదానికి అడ్డుదారులు ఏవి లేవు. ORR లో ఆయన వెళ్లాల్సి వచ్చింది. Everyone has to take that path God has made for us. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలో వెళ్లాల్సి ఉంటది. What about our duties? మన పనుల విషయం ఏంటి? Don't be skipper of your duty. నీ బాధ్యతలను విస్మరించేవాడు ఉండొద్దు. Don't try to escape the responsibilities entrusted on you. నీకు అప్పగించినటువంటి బాధ్యతలని తప్పించుకునే దానికి ప్రయత్నించొద్దు. Perhaps it may be an internship for you being appointed by God. బహుశా దేవుడి చేత నియమించబడినటువంటి తర్ఫీదు సమయం ఇంటర్న్షిప్ గా వచ్చేది. And after this internship, you are going to be awarded the degree. Otherwise, no. ఈ యొక్క తర్ఫీదు సమయం అయిపోయిన తర్వాతే నీకు డిగ్రీ ఇస్తారు, లేకపోతే ఉండదు. So, no matter where you are, కనుక నువ్వు ఎక్కడున్నప్పటికీ be dutiful. నువ్వు పని కలిగి ఉండాలి. Whether it's a spiritual duty, అది ఒకవేళ ఆత్మ సంబంధమైన or పని your కావచ్చు, studies, లేక చదువులు or కావచ్చు, your job, లేక ఉద్యోగం or కావచ్చు, your ministry, లేక పరిచర్య or కావచ్చు, your labor in the vineyard of the Lord. లేక దేవుని యొక్క ద్రాక్షావనంలో చేసే No matter ప్రయాసం. what the responsibility you are entrusted with, కనుక ఎలాంటి బాధ్యత నీకు అప్పగించబడినా be dutiful in the responsibility. నీకు అప్పగించబడినటువంటి పనిలో నమ్మకంగా ఉండాలి. The Bible says the Lord was with Joseph and he was a prosperous man. బైబిల్లో రాయబడింది యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లెను. Thirdly, Genesis chapter 39 verse 12. మూడోది ఆదికాండము 39వ అధ్యాయం 12వ వచనం. And she caught him by his garment, saying, "Lie with me." And he left his garment in her hand and fled and got him out. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను. He was a disciplined person, ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి, determined person, ఆయన దృఢ నిశ్చయత కలిగిన వ్యక్తి, departed person from sin. పాపము నుంచి విడిచి పారిపోయినటువంటి వ్యక్తి. No matter where he was, ఆయన ఎక్కడున్నప్పటికీ he knows that God is looking him. ఆయనతో కూడా దేవుడు ఉన్నాడు అనేది ఆయన గుర్తెరిగాడు. That's what he realized. That's the reason as to why he has strength to flee from sin. ఆ సంగతి ఆయన గుర్తించాడు గనక పాపము నుండి పారిపోనే దాని కొరకే తీర్మానించాడు. So many times young people flee, they run towards the sin. చాలా పర్యాయాలు యవనస్తులు పాపం వైపు పరిగెత్తుతారు. But very rarely people run away from sin. అయితే చాలా అరుదు పాపము నుండి పారిపోయేటువంటి వారు. Joseph had every convenient thing that he can sin. కనుక యోసేపు పాపం చేసేదాని కొరకైనటువంటి అంత ఆయనకి అనుకూలంగా ఉండింది. But God was before him. అయితే ఆయన ఎదుట దేవుడు ఉన్నాడు. So he did not do any sin. అంచేత ఏ పాపం చేయలేదు. And what is the consequence for that if you do not sin? పాపం చేయకపోతే దాని వల్ల వచ్చేటువంటి No matter పర్యవసానం what sort of sin, it may be movies, it may be what is called placards, it may be ganja, drugs, anything. కనుక ఒకవేళ అది ఏ రకమైనటువంటి పాపం కావచ్చు, సినిమాలు కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, గంజాయి కావచ్చు, ఏదైనా కావచ్చు. What about the consequence if you flee from the sin? పాపం నుండి నువ్వు పారిపోతే వచ్చే పర్యవసనాన్ని There may be very hard training after that. దాని తర్వాత చాలా కఠినమైనటువంటి తర్ఫీదు If ఉంటుంది. you involve in the sin, no training, no difficulty at all. పాపం చేస్తే పాపంలో మునిగిపోతే ఏ But కష్టం ఉండదు. remember that the wages of sin is death. That Bible scripture is there. అంటే బైబిల్లో లేఖనం చెప్తుంది కదా, జ్ఞాపకం ఉంచుకోవాలి, పాపం వలన వచ్చే జీతము మరణం అని. But he was landed in the prison. అయితే ఆయన చెరసాల్లో పడ్డాడు. Pharaoh, Potiphar, listened to the voice of his wife rather than the voice of Joseph. చూడండి, పోతిఫరు ఆయన యోసేపు మాట వినేదాని బదులుగా ఆయన భార్య మాట విన్నాడు. The Bible says
he did no sin. బైబిల్లో రాయబడింది ఆయన ఏ పాపము చేయలేదని. This is also one of the prototypes of Jesus Christ. కాబట్టి ఈ విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆయన ఛాయగా ఉన్నాడు. He was also temptation in Matthew chapter 4. మత్తయి సువార్త 4లో కూడా ప్రభు శోధన Devil ఎదుర్కొన్నాడు. came there to tempt him. అక్కడ కూడా అపవాదైన Threefold temptations. 3 రకములైన శోధనలు But వచ్చాయి. he subdued all the temptations by the word. అయితే దేవుని వాక్యం చేత అన్ని శోధనలు He జయించాడు. was successful. ఆయన He విజయవంతుడయ్యాడు. was victorious. ఆయన జయించాడు అక్కడ. That's the reason as to why we have a victorious God. ఆ కారణం చేత మనకు విజయవంతుడైన జయశాలిన దేవుడు ఉన్నాడు. But Joseph was in the prison. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. If only this happened in our dispensation, ఒకవేళ మన కాలంలో ఇలాంటి పరిస్థితి జరిగితే what do you usually think? మామూలుగా నువ్వేమనుకుంటావు? తెలుగులో ఒక సామెత ఉంది, నిప్పు లేకపోతే పొగ రాదు బ్రదర్. ఏదో చేసింటారు, ఊరికే బయటకి అట్లా చెప్తున్నారు. బట్ ఇది నిప్పు లేదు కదా, మరి పొగ ఎట్లా వచ్చింది? ఐ వాంట్ టు ఛాలెంజ్ దోస్ హూ మేక్ దిస్ స్టేట్మెంట్. నిప్పు లేకపోతే పొగ ఎట్లా వచ్చిందనే వాళ్ళకి జోసెఫ్ ఇస్ ఎ టాల్ ఛాలెంజ్. నిప్పు లేకుండా పొగలాగా వచ్చిందని చెప్పేటువంటి వారికి యోసేపు ఇలాంటి గొప్ప ఒక సవాలుగా తను ఉన్నాడు. మామూలుగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే సంబడి టాక్ సంథింగ్ దట్ యు సే దట్ బ్రదర్ నిప్పు లేకపోతే పొగ ఎట్లా వస్తుంది, ఏదో జరిగింటే ఏదో చేసింటాడు. చూడండి, మామూలుగా ఏం చెప్తారంటే బ్రదర్ నిప్పు లేకుండా పొగ వస్తుంది, ఏదో చేసి ఉంటాడు కాబట్టి జరిగి ఉంటుంది అంట. బట్ వాట్ అబౌట్ జోసెఫ్? అయితే యోసేపు సంగతి The Bible says he flew from God, that sinful place. అయితే బైబిల్లో రాయబడింది పాపం ఉండే స్థలం నుంచి ఆయన పారిపోయాడు. But he was there in the prison. ఇప్పుడు ఆయన చెరసాల్లో పడ్డాడు. But this says your Telugu statement or Telugu proverb can be nullified with the life of Joseph. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది అంటే మనం చెప్పుకునేటువంటి ఈ తెలుగు సామెత యోసేపు జీవితం ద్వారా కొట్టివేయబడుతుంది అనేసి. What a challenge it is for all of us to follow the word of God as it is. దేవుని యొక్క వాక్యం ఉన్నట్టుగా పాటించడం, వెంబడించడం ఎంత గొప్ప ధన్యత. He is a disciplined person. ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి మనిషి. What about your discipline and my discipline? నీ క్రమశిక్షణ విషయం ఏంటి? Do you know what to do, what not to do? ఏం చేయాలో ఏది చేయకూడదు నీకు తెలుసా? What to watch, what not? ఏది చూడాలి ఏది చూడకూడదు? Where to go, where not? ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి Whom వెళ్ళకూడదు? to talk, whom not to talk? ఎవరితో మాట్లాడాలితో మాట్లాడకూడదు. You don't think that he was an old person. ఆయన ముసలివాడు అనుకోవద్దు. But he could be just 20-30 years before, in between these 20-30 years, about 20 and maybe less than 30. ఆయన 20 సంవత్సరాల కంటే ఎక్కువగా, 30 సంవత్సరాల కంటే తక్కువ ఆ మధ్య వయసులో తాను ఉంటాడు. Scripture is not sure how many years he was there in the home of Potiphar. పొతిఫర్ ఇంట్లో ఎన్ని సంవత్సరాల పాటు తాను ఉన్నాడని లేఖనాల్లో స్పష్టంగా But లేదు. he was at least 2 years there in the prison. కనీసం 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. We do not know how many years Joseph was there in the prison as well. చెరసాల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అనేది కూడా తెలియదు But మనకి. sure, wherever he was determined, disciplined unto God. అయితే ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని విషయంలో క్రమశిక్షణ కలిగినటువంటి వాడుగా, దృఢ నిశ్చయత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుద్ది. And fourthly, 4వది Genesis chapter 41 ఆదికాండం 41 verse 16. 16వ వచనం. Genesis chapter 41 verse 16. ఆదికాండం 41:16 అండి. యోసేపు Joseph నా answered వలన కాదు, Pharaoh, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. Now see the twist. It's the almost last step of Joseph before he could land in the palace. చూడండి, ఆయన రాజభవనానికి వెళ్ళేదాని మునుపుగా యోసేపు జీవితంలో చివరి ఘట్టము లేక చివరి అడుగుది. The last person he met was Pharaoh. ఆయన కలిసిన చివరి వ్యక్తి ఫరో. The first person he was sent by was his father. ఆయన పంపించబడినప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆయన తండ్రి. In between at least there are 3 or 4 people. ఆ మధ్యలో చూసినప్పుడు కనీసం 3-4 వ్యక్తులతో సంబంధం ఉంటుంది. His brethren, ఆయన అన్నలు, and then business people, తర్వాత వ్యాపారస్తులు, then Potiphar, తర్వాత పోతిఫరు, Potiphar's wife, పోతిఫర్ భార్య. and devil wanted to frustrate the God's purpose in relation to the life of Joseph using all these people. Some are godly, some are ungodly. కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా వాడుకొని ఈ సాతానుడు యోసేపు జీవితంలో దేవుని యొక్క సంకల్పాలని వమ్ము చేయాలనుకున్నాడు. వీరిలో కొంతమంది భక్తిపరులు, కొంతమంది భక్తి లేని. But God overruled all the plans of the human being. అయితే మానవ మాత్రుల యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు కొట్టివేశాడు. He proved that he is all about human race. ఆయన సర్వ మానవాళి అందరికంటే గొప్పవాడు He says, నిరూపించాడు.
am greater than Jacob, ఆయన అంటాడు నేను యాకోబు కన్నా greater than గొప్పవాడిని. the 10 sons of Jacob, యాకోబు కంటే 10 greater కుమారుల than the కంటే గొప్ప- businessmen, ఆ వ్యాపారస్తుల greater కంటే than the 44, పోతీఫర్ కంటే గొప్పవాడిని. greater than the butler and baker, ఆనదాయకుడు భక్షకారుడు కంటే greater గొప్పవాడిని. than Pharaoh, ఫరో కంటే I am గొప్పవాడిని. greater than Joseph. యోసేపు కంటే I గొప్పవాడిని. have control over all the circumstances, no matter what man can do. కాబట్టి మనుషుడు ఏది చేయగలిగినప్పటికీ కూడా పరిస్థితులన్నిటి మీద నేను స్వాధీనాన్ని కలిగినటువంటి వాడిని. Humanly speaking, for a simple young man like Joseph, how many people are surrounded to snub-nose him? కాబట్టి చూడండి, మానవ రీతిలో చెప్పాలంటే ఓ సామాన్యుడైనటువంటి ఒక యవనస్తుడు యోసేపుకి ఎంత మంది అడ్డుగా తన జీవితం పాడు I చేయడం. may not be wrong if I say like this. It was not the people engulfed biological or a physical Joseph, but it was for the celestial Joseph who is going to be revealed soon. కాబట్టి ఈ మాట చెప్తే తప్పు కాదనుకుంటాను. ఈ భూ సంబంధమైనటువంటి యోసేపు చుట్టూ మాత్రమే కాదు కానీ రాబోతున్నటువంటి పరసంబంధమైనటువంటి ఆ యొక్క యోసేపు చుట్టూ ఇలాంటి మనుషులు వారు చుట్టుకొని ఉన్నారు. So Joseph is a prototype for the Jesus. As the people are engulfing him, so they are going to be engulfing Jesus as well. కాబట్టి యోసేపు కూడా యేసుప్రభు వారికి మాదిరిగా పోలికగా ఆయన ఎలాగైతే మనుషులు చుట్టూ వేసినారో అలాగనే ప్రభు చుట్టూ కూడా మనుషులు ఆయన చుట్టుకున్నారు. So today for many believers there may be people like that, కాబట్టి ఈ దినాల్లో చాలా మంది విశ్వాసులు చుట్టూ ఇలాంటి మనుషులు ఉండొచ్చు. to frustrate the plans and the purpose of God. దేవుని సంకల్పాలు దేవుని ఆలోచనల్ని పాడు చేయడానికి కొరకాయి. But Joseph was right there in the plan of God. అయితే యోసేపు దేవుని యొక్క సంకల్పంలోనే తాను ఉన్నాడు. That's the reason as to why we see he was brought before Pharaoh. ఆ కారణం చేత మనం చూస్తాం కదా, ఫరో ఎదుటి తీసుకురాబడ్డాడు. And he was standing before Pharaoh. ఆయన ఫరో ఎదుటి The నిలబడ్డాడు. Bible says he was 30 years old. బైబిల్లో రాయబడింది 30 సంవత్సరాల వయసు ఆయన. 30 ఏళ్ళకే పిఎం పోస్ట్ కొట్టాడు. 30 ఏళ్ళకే పిఎం పోస్ట్. మనం చాలా ఏళ్ల నుండి గాంధీనగర్ ఇక్కడంతా తిరుగుతున్నాం. మనం చాలా సంవత్సరాల నుంచి It is not to discourage you, but it to challenge you. మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కాదు, సవాలు విసిరేదానికి. There was none with him. ఆయనతో కూడా ఎవరు లేరు. Parents are not there. తల్లిదండ్రులు లేరు. Siblings are not there. ఆ తోడుబుట్లు He was లేరు. not then married. ఆయనకి పెళ్లి కాలేదు. And there were no friends around him. ఆయన చుట్టూ స్నేహితులు లేరు. All alone, a single person. ఒంటరిగా ఒకే ఒక వ్యక్తి. In the pit he was alone. ఓ గోతిలో ఒంటరిగా ఉన్నాడు. In the Ishmaelites he was alone. ఇష్మాయిల్ తో ఒంటరిగా ఉన్నాడు. In the Pharaoh's house he was alone. ఆ పోతిఫర్ ఇంట్లో ఒంటరిగా In ఉన్నాడు. the prison he was alone. చెరసాల్లో ఒంటరిగా ఉన్నాడు. సింహం సింగిల్ గా వస్తుంది. హెబ్రోన్ లో సింహాలు ఉన్నాయా? గొర్రెల, చీమల, మందలు గుంపులు. So many times you feel that I am alone, brother, in the hostel. Nobody is there, brother. How can I do, brother? This is shame. చాలా సార్లు మనం అంటాం కదా, హాస్టల్లో ఎవరు లేరు అని నాకు ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కనే. Sometimes we say, brother, how can we send our daughter and son to a foreign country? సార్లు అంటాం కదా, విదేశాలకు ఎలాగ మా కూతుర్ని మా కుమార్తెని పంపించగలుగుతామండి. ఒక్కడే ఉన్నారు brother. ఒక్కరే ఉన్నారు బ్రదర్. ఒక్కడే బ్రదర్. ఇక్కడే ఉండండిలే brother. చచ్చిపోతే ఏడుస్తారులే brother. ఇక్కడ ఉంటే చచ్చిపోతే ఏడుస్తాను లేదు బ్రదర్ అంటారు. Are Joseph's not there in our family? మన ఇళ్లలో యోసేపు లేరా? He was all alone. ఆయన ఒంటరిగా ఉన్నాడు. No fellowship. సవాసం లేదు. No believers. No విశ్వాసం word లేదు. of God. దేవుని వాక్యం లేదు. No house of God. దేవుని ఇల్లు లేదు. But God was with Joseph. అయితే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. Today I encourage all of you students who wants to pursue higher studies like Joseph. If only Joseph was there with his father, he will be right there with like 10 other brothers who were with them. కాబట్టి దాన్ని మరి ఇలాంటివి సవాళ్ళు ఎదుర్కొన్నటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే, యోసేపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి అన్నలు లాంటి వాళ్ళు ఉంటే మీ చుట్టూ కూడా ఉంటారు. If at all you want to be with your father, you will be with your brothers only, just like that. కాబట్టి ఎప్పుడు తండ్రితోనే ఉండిపోతానంటే ఆ అన్నల్లాగే ఉండిపోతావు. మా అమ్మ నాయన్ని వదిలి ఉండలేను, అమ్మా నాన్న చదువు లేకపోయినా పర్వాలేదు, పెళ్లి లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు. దీస్ ఆర్ ద వర్డ్స్ అగైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బిబ్లికల్ ఐకాన్స్. చూడండి, అమ్మ నాన్నతోనే ఉంటాను, పెళ్లి లేకపోయినా పర్లేదు, చదువు లేకపోయినా పర్లేదు, ఇలాంటి మాటలు దేవుని వాక్యంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల జీవితాలకి వ్యతిరేకం. Christian, no matter whether you are a girl or a boy, you have to have courage saying, Jesus, wherever you send me, I am willing to go. Here I am.
కాబట్టి ఒక క్రైస్తవుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ యవనస్తురాలు కావచ్చు, యవనస్తుడు కావచ్చు, యేసు ప్రభువా మీరు నన్ను ఎక్కడికి పంపించినా నేను వెళ్తాననే ధైర్యం ఉండాలి. Is it the same with you? మీ విషయం ఇదే అనుభవం. As long as you are just like that, ఎంతకాలం అయితే అలాగే ఉంటావో you will be just a job seeker, not job giver. నువ్వు కేవలం ఉద్యోగం వెదికేవాడుగా దానిగా ఉంటావు, ఇచ్చేవారు కావు. About 10 brothers, nothing is mentioned much. కాబట్టి చూడండి 10 మంది అన్నల గురించి ఎక్కువగా బైబిల్లో రాయబడలేదు. But about one person who is standing alone, the Bible takes at least 14 chapters to allocate to him. అయితే ఒంటరిగా నిలబడినటువంటి ఒక్క వ్యక్తి కొరకై బైబిల్లో 14 అధ్యాయాలు At the కేటాయించబడ్డాయి. age of 30, he was called to be present before Pharaoh. 30 సంవత్సరాల వయసులో ఫరో ఎదుటికి తీసుకురాబడ్డాడు. How shivering and trembling it was for him. ఎంత వణుకుతో భయంతో You are there to share. ఆయన పంచుకునే దాని కొరకు ఎవరున్నారు? Brother, he cannot ask anybody to pray, brother. Pharaoh called me. కనుక ఎవరితోనన్నా బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్, ఫరో పిలిచాడు బ్రదర్ అని At least చెప్పడానికి Daniel had 3 brothers to share with. కనీసం దానియేలుకు 3 సహోదరులు ఉన్నారు. But Joseph had none. అది యోసేపుకి ఎవరు లేరు. But సింహం సింగిల్ గా పోతుంది. No matter where it is. He went all alone. కాబట్టి ఆయన ఒంటరిగా వెళ్ళాడు. Pharaoh was really shocked. ఫరో ఆశ్చర్యపోయాడు. I thought that he could be a very old person. నేను అనుకున్నాను చాలా పెద్దవాడు, These ముసలివాడు. are imaginary things. But he was very young. అది నేను ఊహించి చెప్తున్నాను, ఆయన యవనస్తుడు. Even the butler said, we have a Hebrew lad. The Bible says like that. చూడండి బైబిల్లో రాయబడింది కదా, పానదాయకుడు అంటాడు కదా, అక్కడ హెబ్రీ పడుచువాడు ఒకడు ఉన్నాడు అనేసి. How can a పడుచువాడు lad stands before the most powerful monarch on those days? కాబట్టి అలాంటి ఒక పడుచువాడుకున్నటువంటి వాడు యవనుడు ఆ దినాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి చక్రవర్తి ఎదురు నిలబడతాడు. Is it not there in our Bibles? మీ బైబిల్లో మన బైబిల్ I don't want this Bible just as a story. కాబట్టి ఈ బైబిల్ కథల పుస్తకంగా ఉండ నాకు ఇష్టం లేదు. I don't want this Bible to be given as a story. కనుక ఇక బైబిల్లో ఉన్నటువంటి సంగతులు కథగా చెప్పడం నాకు This ఇష్టం లేదు. Bible should be a life. కనుక ఈ యొక్క బైబిల్ జీవితంలో అవ్వాలి. This life should be in you and me. కనుక ఈ జీవము నీలో నాలో ఉండాలి. If this life is not manifested, కనుక ఈ జీవము ప్రత్యక్షం కాకపోతే then what is the meaning of being saved? రక్షణ పొందడం అర్థం ఏంటి? Then what did Joseph answer to Pharaoh? ఫరో యోసేపుకి ఇచ్చే జవాబు Pharaoh asked him, I heard that you are an interpreter of dreams. నీవు కలల భావం చెప్పగలవాడవని నేను విన్నాను. Do you know what did Joseph replied? యోసేపు ఏం జవాబు? It's not me, అది నా వలన కాదు, but all belongeth unto God. అయితే అన్ని దేవునికి చెందినది. Even butler asked like that. పానదాయి కూడా అలాగే అడిగాడు. Do you know how many times Joseph used the word God in all these chapters? ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ఎన్ని సందర్భాల్లో యోసేపు దేవుడు అని మాట్లాడాడు? 20 times. 20 సందర్భాలు. When Potiphar's wife is there, he said God. పోతిఫర్ భార్య సందర్భంలో దేవుడు. When butler is there, he said God. ఆయన పానదాయకుడి విషయంలో దేవుడు అంటాడు. When he was standing before Pharaoh, he said God. ఆ ఫరో ఎదురు నిలబడినప్పుడు దేవుడు అంటాడు. When his brothers came, he said, I fear God. తన అన్నలు వచ్చినప్పుడు అంటాడు, నేను దేవునికి భయపడువాడు. When his father died, he said, God meant it for good. ఆయన తండ్రి చనిపోయినప్పుడు అంటాడు కదా, దేవుడు దాన్ని మేలుకే ఉద్దేశించెను. God was there with him at the age of 17. 17 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనకు తోడుకున్నాడు. He was harboring God until 110 years. 110 సంవత్సరాల వయసుకు వచ్చే వరకు దేవుడు తోడుకున్నాడు. There is no change. ఏ మార్పు లేదు. What a consistent person, devoted person he is. ఎలాంటి నిలకడగా దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తి. Unshakable devotion for God. దేవుని నిమిత్తమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి. For some of us are young people, we want God. మనలో చాలా మంది యవనస్తులకి దేవుడు కావాలి. And then as soon as we get job, then we forget. ఉద్యోగం దొరికిన వెంటనే మర్చిపోతాం. And then wife and children. తర్వాత భార్య పిల్లలు. And you do not get even time to read the word of God, come to the house of the Lord. తర్వాత దేవుని వాక్యం చదివేదానికి సమయం ఉండదు, దేవుని ఇంటికి రావడానికి సమయం And at ఉండదు. the time of retirement, again there is no God. తర్వాత రిటైర్మెంట్ సమయంలో కూడా దేవుడు ఉండడు. Then about when you are sick, then you say that Jesus, I want to come back to you, please. చివరిగా జబ్బు పడ్డప్పుడు ప్రభువా నీ దగ్గర రావాలనుకుంటున్నాను ప్రభువా అంట. But Joseph is not like that. అదే యోసేపు లాగా లేడు. No matter at what age, ఏ వయసైనా గానీ, at what place, ఏ స్థలమైనా, what promotion, ఎలాంటి at what situation, ఏ పరిస్థితుల్లో ఎలాంటి they will remove his garments
but he could not remove his God. చూడండి, సాతానుడు ఆయన వస్త్రాల్ని తీసేశాడు కానీ దేవుని తొలగించలేకపోయాడు. Potiphar's wife may catch his garments, but not the God in Joseph. పోతిఫర్ భార్య ఆయన వస్త్రాన్ని పట్టుకోగలిగింది కానీ యోసేపులో ఉన్న దేవుని People పట్టుకోలేకపోయింది. may catch us, but not the God in Joseph. ప్రజలు మనల్ని చిక్కించుకోవచ్చు కానీ మనలో ఉన్నటువంటి యోసేపు దేవుని పట్టుకొనలేరు. Is Joseph not there today? ఇది నాలో యోసేపు లేడు, దేవుడు లేడా? Joseph was a devoted person. యోసేపు ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తిగా మనం Until చూస్తాం. now, we have seen 4 characters. కనీసము 4 గుణ లక్షణాలు యోసేపు సంగతిలో చూస్తూ వచ్చాం. Number 1, he was a dreaming person. మొదటిదిగా కళ్ళు గనిన వాడని, Number 2, he is a dutiful person. రెండోదిగా పని చేసిన వాడని, Number 3, he is a disciplined person. మూడోదిగా క్రమశిక్షణ కలిగిన వాడని, Number 4, he is a devoted person. నాలుగోదిగా భక్తిలకు ప్రతిష్టత కలిగిన వాడని, Fifthly and finally, ఐదవది చివరిది 41 verse that, or we'll see 50 verse 20. 50 అధ్యాయం 20 వచనం చూస్తామండి. ఆది కాండము 50 అధ్యాయం 20 వచనం. Genesis chapter 50 verse 30. ఆది కాండము 50 20 వచనం. But as for me, he thought evil against me, but God meant it unto good to bring to pass as it is this day to save much people alive. మీరు నాకు కీడు చేయనుద్దేశించినది కానీ నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. You are at the last stage of Joseph. కనుక He ఇది recollects God. జీవితంలో చివరి ఘట్టములో యోసేపు దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు. You meant to harm me, మీరు నాకు కీడు చేయనుద్దేశించారు, but God meant it good. అయితే దేవుడు మేలుకే దాన్ని ఉద్దేశించాడు. People may harm us. ప్రజలు మన కీడు చేయొచ్చు, Siblings may harm us. మన తోబుట్టులు మన కీడు Parents చేయొచ్చు, may harm us. తల్లిదండ్రులు మన కీడు చేయొచ్చు, And our believers around may harm us. చుట్టూన్నటువంటి విశ్వాసులు కీడు But చేయొచ్చు. I want to tell you, నేను the చెప్పగోరుతున్నాను, one who is above, పైన ఉన్నటువంటి వాడు celestial Joseph, పర సంబంధమైన who యోసేపు never laid down his life for us, మన నిమిత్తమై ప్రాణం he పెట్టినటువంటి వాడు, will never harm us. ఆయన ఎప్పుడు కూడా మన కీడు He చేయడు, will never hurt ఆయన us. మన ఎప్పుడు హాని చేయడు, He will never despise us. ఆయన ఎన్నడూ మనం He తృణీకరించాడు, will never forsake us. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. Joseph is a divine person. యోసేపు దైవికమైనటువంటి మనిషి. He saw God in every situation. అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి చూచాడు. No matter what the situation is, ఏ పరిస్థితి అయినా పర్వాలేదు. whatever you and I, నీ విషయం నా విషయం ఏంటి? do we look God? దేవుని వైపు చూస్తామా మనం? Lord, this situation is because of me only. You have allowed it. ప్రభా, నా జీవితంలో ఈ పరిస్థితి నన్ను బట్టి మీరు అనుమతించారు కాబట్టి. Failure is because of me. ఈ ఓటమి నన్ను The బట్టి, defeat is because of ఈ me. వైఫల్యం నన్ను This బట్టి, defilement is because of ఈ me. అపవిత్రత నన్ను బట్టి, This detouring is because of me. ఈ దారి తొలగిపోవటం This నన్ను బట్టి, spiritual dwarfism is because of ఈ me. ఆత్మీయమైనటువంటి మరుగుజ్జుతనం నన్ను బట్టి. This failure is defeat is because of me. కాబట్టి ఈ అపజయం నన్ను బట్టి. But God is a God of all flesh. అయితే దేవుడు సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. The God of Genesis is also God of all the church today. ఆది కాండములను దేవుడు సంఘములన్నిటికీ దినాన్ని దేవుడై I ఉన్నాడు. want to tell one thing and then close. ఒక సంగతి చెప్పి ముగించుకోరుతున్నాను. The last chapter of the first book of the Bible ended with death. బైబిల్లో మొదటి పుస్తకము చివరి అధ్యాయము మరణంతో ముగించబడింది. Old Testament. పాత నిబంధనలో. In the New Testament, the first book and the last chapter ended with the resurrection of Jesus Christ. క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకము చివరి అధ్యాయం యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానముతో ముగించబడుతుంది. In the Old Testament, Genesis chapter 50, we have coffins. ఆది కాండములో చివరి అధ్యాయం 50 అధ్యాయములో మనకి శవపేటికలు చూస్తాం. But in chapter 28, Matthew's Gospel in the New Testament, we have a opened sepulchre. అయితే మత్తయి సువార్త 28 అధ్యాయము చివరి అధ్యాయములో తెరవబడిన సమాధిని చూస్తాం. In Genesis chapter 50, we see the weeping. ఆది కాండము 50 అధ్యాయములో విలపించుట చూస్తాం. In Matthew chapter 28, we see the great joy. ఆది కాండం మత్తయి సువార్త 28 అధ్యాయములో గొప్ప మహా సంతోషాన్ని చూస్తాం. And in
Genesis chapter 50, we see all human beings. ఆది కాండం 50 అధ్యాయంలో మనుషులందరినీ చూస్తాము. But in the first book of the New Testament, Matthew, in the last chapter 28, we see the angels. అయితే మత్తయి సువార్త క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం చివరి అధ్యాయంలో దేవదూతలను చూస్తాం. Whom do you seek? మీరు ఎవరిని He వెతుకుతున్నారు? is not here. ఆయన ఇక్కడ లేడు, He is risen. ఆయన లేచి ఉన్నాడు. But in Genesis chapter 30, he is there in the coffin. ఆది కాండము 50 అధ్యాయంలో మనం చూసినప్పుడు శవపేటికలో పెట్టబడిన వాడున్నాడు. But in the New Testament, first book, last chapter, heavenly Joseph is resurrected. అయితే కొత్త నిబంధన మొదటి పుస్తకం చివరి అధ్యాయంలో ఈ పర సంబంధమైనటువంటి యోసేపు సమాధిలో నుంచి లేచాడు. In the last chapter of the first book of the Old Testament, we see the fear. ఆది కాండం అంటే మొదటి పుస్తకం పాత నిబంధన చివరి అధ్యాయంలో భయమును చూస్తాం. Fear not, I will feed you and your children. భయపడకము, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. But in the last chapter of the first book of the New Testament, we see there, peace be unto you. అయితే క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం చివరి అధ్యాయములో సమాధానం మీకు కలుగును గాక అని చూస్తాం. But in the last book, in the first book and the last chapter, we see the death there. అయితే మొదటి పుస్తకము చివరి అధ్యాయంలో మరణాన్ని చూస్తాం. But in the New Testament, the first book, the last chapter, we see Jesus said, Lo, I am with you always. అయితే కొత్త నిబంధనలో మొదటి పుస్తకం చివరి అధ్యాయంలో యేసుప్రభువు అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. We have greater than Joseph. యోసేపు కంటే గొప్పవాడు మనకున్నాడు. Then you tell me, what is the difference between Genesis chapter 50 to Matthew chapter 28? కాబట్టి మీరు చెప్పండి, ఆది కాండం 50కి మత్తయి సువార్త 28 మధ్యలో తేడా ఏంటి? In Genesis chapter 50, we have weeping, failure, defeat, human fear. అంటే ఆది కాండం చివరి అధ్యాయం 50 అధ్యాయంలో మనం చూస్తే విలపించటము, మనుషులు ఏడవటము, మానవ సంబంధమైన భయాలు మనం చూస్తాము. In Matthew chapter 28, we see empty tomb, angels, peace, Jesus talking. అయితే మత్తయి సువార్త 28 అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఖాళీ సమాధి, దేవుని దూతలు, సమాధానము, దూతలు మాట్లాడడం. Now what's this? What made this difference? కాబట్టి ఈ వ్యత్యాసాన్ని ఏది కలిగజేసింది? Cross of Jesus Christ. యేసు ప్రభువారి సిలువ. The cross makes a complete change. సిలువ సంపూర్ణమైన మార్పును తీసుకొస్తుంది. No more fear. ఏమాత్రం భయం లేదు. No more coffin. ఏమాత్రం No శవపేటికలు, more closed tomb. ఏమాత్రం ఉతవైపున సమాధి, No more human beings. ఏమాత్రం ఇంకా మానవ But మాత్రులు angels కాదు. are there. దూతలు They ఉన్నారు, are talking. వారు మాట్లాడతారు. The empty tomb is there. ఖాళీ సమాధి ఉంది. Jesus is talking. యేసు ప్రభువారు Jesus said, మాట్లాడుతుంటాడు. peace be unto you. యేసు ప్రభువు అన్నాడు, మీకు సమాధానం He కలుగును is గాక. giving the promise for all of us. ఆయన మనందరికి వాగ్దానం What ఇస్తున్నాడు. did the earthly Joseph said? భూ సంబంధమైనటువంటి యోసేపు ఏమంటాడు? Fear not, I will nourish you and your children. భయపడకము, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదు. What did celestial Joseph said? పర సంబంధమైనటువంటి యోసేపు ఏమన్నాడు? Lo, I am with you always. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై Greater ఉన్నాను. than Joseph is with us. యోసేపు కంటే గొప్పవాడు మనకు What తోడున్నాడు. about you and I? నీ విషయం, నా విషయం ఏంటి? The Lord was with Joseph, ఈ దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు and he was a prosperous man. గనుక ఆయన వర్ధిల్లెను. We have seen at least 5 virtues of Joseph. కనీసం యోసేపు జీవితంలో నిలిచినటువంటి 5 లక్షణములను మనం చూస్తూ వచ్చాం. He was a dreaming man. ఆయన కళ్ళు కనేవాడు. And secondly, he is a dutiful man. రెండవదిగా ఆయన పని చేసిన వాడు. And thirdly, he is a determined man. మూడవదిగా మనం చూస్తాం కదా, ఆయన దృఢ సంకల్పించినటువంటి వ్యక్తిగా, Or తీర్మానించిన వ్యక్తి, disciplined man. Disciplined. క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా చూసాం. Fourthly, he is a devoted man. నాలుగవదిగా దేవుని ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తి. Fifthly and finally, he was a divine man. ఐదవది చివరి ఆత్మీయమైనటువంటి దైవికమైన మనిషి. What about us? మన సంగతి ఏంటి? Sure.